బర్ల మణిమంజరి సాగర్ బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. నిన్న జరిగిన ఈ రిజర్వేషన్స్ గురించి ఎప్పుడైతే నిన్న హైకోర్టులో స్టే ఇచ్చారో జియో గురించి, అది బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నట్టే బీసీలకు మొత్తం అన్యాయం చేసేసినారు. ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇంకా బీసీలకు స్వాతంత్రం రానట్టే లెక్క. ఇప్పుడు ఇంకా కూడా బీసీలను కాలదొక్కాలనేసి కుల వృత్తులకే పరిమితం చేయాలి, వీళ్ళకి రాజాధికారం వద్దు, సోషల్ జస్టిస్ వద్దు, వీళ్ళు ఆర్థికంగా ఎదగొద్దు అనే ఒక కుట్రతోని ఇది సంపన్న వర్గాలందరూ ఇవి చేసిన ఇది నాటకం. ఇది రాజకీయాలు ఏ పార్టీ అయినా కూడా తీసుకుని ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. బీసీలను ముందుకు నడిపేయాలి, బీసీలకు వాళ్ళ హక్కులు ఇవ్వాలనేది చిత్తశుద్ధి ఏ పార్టీలకు కూడా లేదు. ఆ పార్టీ ఈ పడడం లేదు. సిగ్గులేని రాజకీయ నాయకులారా, బీసీలు ఎవరెవరైతే గెలిచినరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మీకు సిగ్గుంటే మీరు రాజకీయాల నుంచి విముక్తి చెందండి. మీరు రిజైన్ చేసేసేయండి మీ పదవులకు. మీకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీకు బీసీలకు వాళ్ళ హక్కు ఇప్పినప్పుడు మీకు ఆ హోదాలు ఉండేందుకు, మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మేము సిగ్గుపడుతున్నాం. మీలాంటి వాళ్ళు ఓటేసి గెలిపించినందుకు. అంత చిత్తశుద్ధి లేని మీలాంటి వాళ్ళు రాజకీయం చేయడానికి పనికిరారు. మీరు దిగిపోండి. మీకు స్థానిక రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను, అలాగే బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా నేను. నిన్న కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ముస్లింలు కలిపినరాని. అరే, ముస్లింలు మన దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ముస్లింస్ దేశంలో లేరా, మన రాష్ట్రంలో లేరా? వేరే స్టేట్లలో మీరు మహారాష్ట్రలో ముస్లింలు లేరా? గుజరాత్ లో ముస్లింలు లేరా? ఎక్కడ ముస్లింస్ లేరు? ముస్లింస్ ఇప్పుడు ఈవెన్ మోడీ గారు ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో కూడా ముస్లింస్ ఉన్నారు కదా. గుజరాత్ లో 20% ముస్లింస్ ఉన్నారు. బీసీఈలోనే ఉన్నారు, కేటగిరీలో ఉన్నారు. మరి ఇక్కడ ఉంటే మీకేమైంది? ఏదో ఒక వంక తీసుకుంటున్నారు మీరు. బీసీ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ముస్లింలే మన ప్రభుత్వం కదా, మనకు వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు లేవా, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవా ఇండియాలో? సో వాళ్ళని బీసీలు చెప్తా అది నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే తీసుకున్న నిర్ణయం, మేము తీసుకోలే కదా. మేము బీసీలను యాడ్ చేయమని వాళ్ళు అడగలేదు కదా. అది చేసిందంతా రాజకీయ నాయకులే కదా. కమిషన్ వ్యతిరేకులకు ఏం చెప్తారు? బీసీ అదే చెప్తారు కదా, బీసీ రిజర్వేషన్ బతుకులాగా మీరు ఏదైతే జాగృతి, రెడ్డి రాజు జాగృతి అని వాళ్ళు ఇచ్చినారో వాళ్ళకి మీరు ఎట్లాగైతే సపోర్ట్ చేసినారో, ఇదంతా హై డ్రామా. 2 రోజులు కోట చుట్టూ తిప్పినారు. అసలు ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. జడ్జి కూడా తెలుసు ఎప్పుడో ఏం స్టేట్మెంట్ ఇవ్వాలనేది. పుట్టుగా వచ్చి మొదటి రోజే స్టే చేసేస్తే గొడవ చేస్తామని చెప్పేసి ఒక 2 రోజులు నాంచినారు దాన్ని. అందరు టైం వేస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఇది జరగదని. అయినా కూడా మమ్మల్ని ఫూల్స్ చేసడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఏదో చేస్తుండ్రు. మేము చేసినాము, కాలేదు, కోర్టును అడ్డుకోలేదు. కోర్టును ఎవరు అడ్డుకోలేం కదా. మేము చేసినాం మా ప్రయత్నం. మీరు ఏం ప్రయత్నం చేసిన? తొక్కల ప్రయత్నం చేసిండ్రు మీరు. జనగణన కులగణన అన్నారు, చెడగణన దాన్ని గెస్టెడ్ చేసిండ్రా? నిన్న కోర్టులో అదే చెప్పిండ్రు ఒక లాయర్. అది ఇది పబ్లిక్ గా పెట్టలేదు, గెస్టెడ్ చేయలేదు. అది గెస్టెడ్ చేయనందుకు అది వాల్యూ లేదు అంటున్నారు. మరి మీరు జియో వచ్చే ముందర ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీని మనం మేము అడిగినామా? మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చెప్పమని చెప్పినామా? మీరు ఎందుకు చెప్పిన 42% రిజర్వేషన్ ఇస్తామని? మరి ఏ రకంగా ఇస్తామని అప్పుడు మీకు నాలెడ్జ్ లేదా? మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే కదా, మీరు ఉండే క్యాండిడేట్ కదా. మీరు ఎట్లా మరి చట్టాలన్నీ చూసుకోకుండా మీరు ఎట్లా ప్రామిస్ చేసిండ్రు మాకు? అమ్మ ఎట్లా ఓట్లు వేయించుకున్నారు మాతోని? ఎందుకు ఫూల్ చేస్తున్నారు? ఎందుకు ఆడుకుంటున్నారు మీరు మా జీవితాలతో? మిమ్మల్ని అడగకుండా మీరే చెప్పినప్పుడు మీరు ఎట్లా చెప్పినా మీరు చేయాలి. ఇప్పటి వరకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటి వరకు నాయకులు కానీ ఎవరైనా పోయి మరి గవర్నర్ పోయి ఎన్నిసార్లు అడిగిర్రా? ఒక బిల్ ఇచ్చేసిండ్రు, ఓకే, సంతకం కోసం పెట్టిండ్రు. ఎందుకు మీరు సంతకం చేయలేదని ఆయన పోయి రిమైండర్స్ ఇచ్చిండ్రా? ప్రెసిడెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా, కనీసం స్టేట్ లో ఉన్న బీజేపీ నాయకులతో కలిసిరా? ఈ పార్టీలందరూ వాళ్ళు ఏమంటారంటే మేము అసెంబ్లీలో ఓకే చేసాం, అది నెక్స్ట్ వాళ్ళు చూసుకోవాలంటున్నారు. వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మేసుకొని పోతారు. ఎవరిది మాది బాధ్యత కాదు, మాది బాధ్యత కాదు. బాధ్యత ఎవరిది? మరి జడ్జిదా? మీరు అన్ని సరిగా ఇస్తే జడ్జి ఇస్తుండేనేమో, స్టే ఇవ్వకపోతుండేనేమో. మీరందరూ కరెక్ట్ గా పేపర్స్ పెట్టినందుకే కదా జడ్జి ఇప్పుడు స్టే ఇచ్చినాడు. సో ఇదంతా చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు, చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులు. రెడ్డి ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మేము వ్యతిరేకించకపోవడం మా తప్పైపోయింది. అప్పుడేమో ఓవర్ నైట్ లో 2 రోజులలో ఇవన్నీ ఏం లేవు. అప్పుడు ఓవర్ నైట్ లో బిల్ పాస్ చేసేసిండ్రు. ఎట్లా పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది? అప్పుడు మళ్ళీ ఎట్లా పాస్ అయింది? అప్పుడు మన బీసీలు ఎంపీలు లేకుండా రాజ్యసభలో, లోక్సభలో వాళ్ళకి సిగ్గు లేదా? అప్పుడు సంతకం పెట్టడానికి ఎట్లా సిగ్గు? ఎట్లా సంతకం పెట్టండి? ఇప్పుడు ఎట్లా పాస్ అవుతలేదు? ఇప్పుడు ఎట్లా 9th షెడ్యూల్లో పెడతలేరు? ఇప్పుడు ఎట్లా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎందుకు రాహుల్ గాంధీ 9th షెడ్యూల్లో పెట్టమని అడగలేదు? ఎందుకు బీసీ బిల్లు గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎత్తలేదు పార్లమెంట్ లో? రాహుల్ గాంధీ నుంచి పెట్టని ఏ ఎంపీ కూడా ఎత్తలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా మన స్టేట్ నుంచి కూడా, వాళ్ళు ఏమైనా అడిగినారా పెట్టమని? వాళ్ళు కూడా అడగలేదు. దీని గురించి ఎవ్వరు కూడా చర్చించలేదు. కాబట్టి ఏ నాయకులకు కూడా చిత్తశుద్ధి లేదు. అగ్రవర్ణాలకు కూడా మన బీసీలో గెలిచిన తర్వాత, గద్దెకెక్కిన తర్వాత బీసీల గురించి ఆలోచించడం మానేసిందని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. అట్లనే కనబడుతున్నది. ఎవ్వరు కూడా మన గురించి, మా బీసీల గురించి కొట్లాడలేదు, మా హక్కుల గురించి కొట్లాడలేదు. మేమే కొట్లాడుతున్నాం. మేము కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు దిగి వచ్చి మా హక్కులు మాకు ఇచ్చేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది.
జై బీసీ. మేడం చెప్పండి, బీసీ రిజర్వేషన్లు నిలిపేయాలని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? నా పేరు తారకేశ్వరి నేత, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పినారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. అన్ని చేసిన తర్వాత అప్పట్లో బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు, ఎవ్వరూ ఇవ్వలేదు. ఆర్డినెన్స్ ఇచ్చేసినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు హైకోర్టులో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు రెడ్డి జాగృతి ఇది చేస్తుంది? అది ఒకటి. మాధవ్ రెడ్డి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. 60కి పైగా ఉన్నాము, 42% ఇస్తే ఏమవుతుంది మాకు? ఈడబ్ల్యూఎస్ పెట్టినారు, క్రిమిలేయర్ని తీసేసాలి, 9th షెడ్యూల్లో మార్చాలి. ఎందుకు చెయ్యట్లేదు? మీకేంటి నొప్పి? మా వాటా మేము అడుగుతున్నాము. 33 ఉన్నాయి. సో కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ అమలైతే రెడ్డి వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఇలాంటి కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చా? వాళ్ళకి ఏం వచ్చేది ఉంది? మాది మేము అడుగుతున్నాము, మీదైతే అడగట్లేదు కదా. మీది నైట్కి మీది చేసుకున్నారు. దానికి ఏమన్నా మేము అడ్డు వచ్చామా? చేయట్లేదు. మా నోటికాడి కూడుని ఎందుకు లాక్కుంటున్నారు? మీకేం నొప్పి మాకు చేయడానికి? మా రిజర్వేషన్ 42% చెయ్యాలి. చెయ్యకపోతే ఊరుకునేదే లేదు. మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడిస్తాము, చాటలు చెప్పులతో సహా తంతాము. మా రిజర్వేషన్ ని చెయ్యాలి, అమలు చేయాలి. నేను చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ అంశం మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సంబంధించి ఏం చెప్తారు? దాదాపు తెలంగాణ ప్రభుత్వం 2 సంవత్సరాల కిందట బీసీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిన తర్వాత బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జీవో నంబర్ 9 విడుదల చేసి రాష్ట్ర బీసీలకు 42% ఇవ్వాలని కోరుకున్న తర్వాత రెడ్డి జాగృతికి సంబంధించిన యాదవ్ రెడ్డి అనే వ్యక్తి బీసీలకు రిజర్వేషన్ దక్కొద్దనే ఒక దురంకార ఆలోచనతోటి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ 9th జీవో ఇయ్యకన్నా ముందు ఒకసారి పోతే కోర్టు కొట్టేసింది. తర్వాత జీవో ఇచ్చిన తర్వాత మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు కోవడంతో నిన్నటికి నిన్న 2 రోజులు దాదాపుగా 12 గంటల వరకు వాదోపవాదనలు విన్న హైకోర్టు నిన్న 4 వారాలు స్టే విధించింది. అంటే ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఒక సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీలుగా బీసీలు ఎన్నుకుంటారు, ఎన్నికైతారన్న ఉద్దేశంతో ఈ రెడ్డికి సంబంధించిన రెడ్డి జాగృతికి సంబంధించిన నాయకుడు, అదే కాకుండా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తూ ఉన్నారు. నిన్న నోటికాడి ముద్దలు లాక్కున్నారు. నిన్న ఒకంక నోటిఫికేషన్ వచ్చింది. నిన్న నామినేషన్ లేచిర్రు. నామినేషన్ లేచిన తర్వాత కూడా నిన్న హైకోర్టు స్టే విధించడంతో ఈ నోటికాడి ముద్దలు లాక్కోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అమలైతే వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తారు మా మీద అని చెప్పేసి రెడ్డి వాళ్ళు ఇట్లా కుట్రలు చేస్తున్నారని చెప్పుకోవచ్చా? 100కు 100% స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేకపోయిండు. అదే కాకుండా ఇప్పుడు మీరు చూసుకున్నట్టంటే తెలంగాణ అసెంబ్లీలో కేవలం 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే దాదాపుగా 78 మంది రెడ్డి కులానికి అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులే అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు మేము ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యే అవకాశం మాకు చట్టసభలో రిజర్వేషనే లేదు. అది కాకుండా మేము ఖాళీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, జడ్పీ చైర్మన్లుగా అవకాశం ఉంటే కూడా అది నిన్న మీరు చూసినట్టయితే నిన్న నోటికాడి ముద్దను లాక్కొని స్టే విధించడం జరిగింది. అంటే అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ అగ్రకుల నాయకులంతా బీసీలకు ఎప్పటికీ రిజర్వేషన్ ఫలాలు అందించడానికి కానీ అధికారం బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా వీళ్ళు ఎప్పుడు లేరు, ముందు కూడా రాదని కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున బీసీ వ్యతిరేకుల దిష్టి బొమ్మ కాల్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అన్యాయం జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసింది వాస్తవానికి. కానీ వాళ్ళు ఇప్పుడు నిన్నటికి నిన్న మేము ఇప్పుడు కూడా ఈ గత 20 నెలల నుంచి ఒకటే మాట చెప్తున్నాం. ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నాం. మాకేం చేస్తారో తెలియదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మీ దగ్గర గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి వ్యవస్థ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మీ అందరికి తెలిసిందే. వాళ్ళని తొక్కిపెట్టి 4 నెలలైనా విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం పంపించింది. అక్కడ సంతకం పెట్టలే. ఈ నెల 15 రోజులు దాటుతా ఉన్నది. ఈ గవర్నర్ గారు కూడా ఏ సంతకం చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నాడు. అంటే అర్థమైంది ఏంటంటే ఈ బీజేపీ అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీ కాబట్టి బీసీలకు ఏ కోణాన కూడా రిజర్వేషన్ ఫలాలు అందించడానికి కానీ, రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకు రాజ్యాధికారం వైపు పయనింపజేయడానికి కానీ వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీలను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి నేను అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు చేతులు జోడించి చెప్తా ఉన్నాను. అయిపోయింది.
చేయడానికి మనకు అవకాశం ఈ జనాలు ఇయ్యరు. ఈ పార్టీలు మనకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. 78 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ కోణాన్ని కూడా బీసీలకు రిజర్వేషన్ కాదు కదా, ఏ విధంగా కూడా వీళ్ళు మనకు న్యాయం చేయరు. కాబట్టి మేము ఒక్కటే, నిన్న జాజుల సీనన్న గారు కూడా హైకోర్టు సాక్షిగా అందరికి చెప్పారు, ప్రతి పార్టీలో ఉన్న బీసీ బిడ్డలంతా బయటికి రావాలి. ఈ రోజు బీసీ సంఘం తరఫున నిరసన వ్యక్తం చేసినాం. మీ బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టు పార్టీల బీసీ నాయకులు బయటికి వచ్చి జాజుల సీనన్న గారు ఆధ్వర్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా పెద్ద ఎత్తున నిరసన చేసి బీసీ వ్యతిరేక పార్టీల భర్తం పట్టేంత వరకు చేయాలని కోరుకుంటా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు ఏం చెప్తాం అనుకుంటారు? లాస్ట్ ఏం బీసీ వ్యతిరేకులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎప్పటికీ చేయరని మాకు అర్థమైంది. రానున్న రోజుల్లో మా నాయకుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకునే విధంగా మీ పదవులు ఏదైతే రాజ్యాధికారంలో మీ పదవులను ఊహించుకుంటారో ఆ పదవులు ఓడగొట్టేంత వరకు మేము చూసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమము ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా అవసరమైతే మిలిటెంట్ తరహాలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి బీసీ సమాజం మొత్తం కూడా సమాయత్తమైంది. ఈ రోజు అగ్రకులాలలో ప్రత్యేకంగా రెడ్డి జాగృతి సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు కోర్టును ఆశ్రయించి మా నోటికాడి ముద్దను లాక్కునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ సామాజిక వర్గం చెందిన వారే కదా, ఒక ముఖ్యమంత్రిగా మీరు వాళ్ళను నిలువరిస్తే వాళ్ళు నిలువరింపబడరా? మీరు వాళ్ళతోని కూర్చునబెట్టి వాళ్ళను విత్డ్రా చేయించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేస్తామంటూనే సక్రమంగా చేయకపోగా లీగాలిటీ లేదు అని చెప్పేసి ఈరోజు కోర్టు దానికి బ్రేక్ వేయడం జరిగింది. లీగల్ గా మీరు పోరాటం చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు చెప్తా ఉన్నారు, సంతోషం. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా లీగాలిటీ లేకుండా ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే క్రమంలో చట్టబద్ధత లేకుండా ముందుకెళ్లేటువంటి క్రమంలో ఈరోజు ఒక అడుగు ముందుకేసి మళ్ళా బ్రేక్ వేయడం జరిగింది. రెండవ సైడు కేంద్రంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్ పెట్టాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పి అసెంబ్లీలో మద్దతు పలికినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి. బీసీ సమాజానికి తెలంగాణలో అసెంబ్లీలో ఏ విధంగా అయితే బేషరతుగా మీరు మద్దతు తెలిపినరు, మరి కేంద్రంలో ఈ రోజు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లును ఎందుకు ఆపగలిగినరు? కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టించడానికి ప్రధానమంత్రిని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10% నోట్ల మట్టుకొట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని చెప్పి తేట తెల్లమైంది. ఈ విషయాన్ని మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అబ్జర్వ్ చేస్తా ఉంది. రేపు ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు కానీ 42% రిజర్వేషన్ లేకుండా పోతే ప్రధాన రాజకీయ పార్టీలను బొందబెట్టి అవసరమైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ను గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో బీసీ సమాజం ముందుకెళ్తుంది. అవసరమైతే రేపు పొద్దుగాల మిలిటెంట్ తరహాలో మా యొక్క ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ.